ఈ అబ్బాయి వాళ్ళకి ఫస్ట్ హియరింగ్ డేట్ అనేది వస్తుంది. సో, అక్కడికైతే వెళ్తారు ఈ అబ్బాయి వాళ్ళు. కోర్టుకైతే వెళ్తారు. కోర్టుకెళ్ళిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత కేస్ పేపర్‌లయితే ఈ అబ్బాయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కేస్ పేపర్‌లు ముందు పోలీస్ స్టేషన్‌లో అడిగింటారు ఈ అబ్బాయి వాళ్ళు. వాళ్ళైతే పోలీస్ స్టేషన్‌లో ఇవ్వరన్నమాట. సో, 4 నెలల తర్వాత ఫస్ట్ హియరింగ్ డేట్ వస్తుంది. ఆ ఫస్ట్ హియరింగ్‌లో కేస్ పేపర్‌లనేవి ఇస్తారన్నమాట. ఆ కేస్ పేపర్‌లు చదివిన తర్వాత ఎన్ని అబద్ధాలంటే దాంట్లో బిగ్గెస్ట్ ఒక అబద్ధం అయితే బయటపడుతుంది. వీళ్ళ ఫ్యామిలీ ఇంత నీచాతి నీచమైన కుటుంబమా అనైతే అంత పెద్ద అబద్ధం బయటపడుతుంది. అందులో ఏముందంటే ఈ అమ్మాయి స్వహస్తాలతో పెట్టిన పిటిషన్‌లో ఈ అమ్మాయే ఫస్ట్ పెళ్లికి ముందు ఏం చెప్పింటారు వీళ్ళ తల్లిదండ్రులు, మాకు 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. ఒక అబ్బాయికి పెళ్లి చేశాము. ఒక అమ్మాయికి పెళ్లి చేశాము. పెళ్లి చేయాల్సిన అమ్మాయిలు ఈ అమ్మాయి రెండవ అమ్మాయి, రెండవ కూతురు అని అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ అమ్మాయి తన స్వహస్తాలతో పెట్టిన పిటిషన్‌లో నాకు 3 అన్నలు, 2 అక్కలు, 1 చెల్లెలు అని అయితే పెట్టడం జరుగుతుంది. వీళ్ళ తండ్రి పెళ్లికి ముందు ఏం చెప్పారు? రెండవ అమ్మాయి అని అయితే చెప్పారు. ఇందులో ఈ అమ్మాయి స్వహస్తాలతో పెట్టిన పిటిషన్‌లో ఏముంది? నాకు 2 అక్కలు, 1 చెల్లెలు. 2 అక్కలు అంటే ఈ అమ్మాయి మూడవది. అలాంటప్పుడు మూడవ అమ్మాయిని రెండవ అమ్మాయి అని పెళ్లి చేశారు అంటే, ఇంత పెద్ద అబద్ధం దాచిపెట్టి పెళ్లి చేశారు అంటే, ఇటువంటి ఫ్యామిలీ ఈ అమ్మాయి ఏమన్నా పెళ్లికి ముందు తప్పులు చేసిందా? లేకపోతే రెండవ అమ్మాయి పెళ్లికి పనికిరాదా? రెండవ అమ్మాయికి ఏమన్నా ముందే పెళ్లి చేసి ఇట్లా తలాకులు తీసుకొని ఇంట్లోనే ఉండిపోయిందా? రెండో అమ్మాయి ఏమన్నా తప్పులు చేసి ఇంట్లో ఉండిపోయిందా? లేకపోతే ఈ అమ్మాయి ఏమన్నా పెళ్లికి ముందు తప్పులు చేయడం వల్ల సో ఈ అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలి అని అయితే బకరా దొరికినాడని ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారా? ఈ అబ్బాయి వాళ్ళకి ఇలాంటి డౌట్లు అయితే వచ్చాయి. అంతే